ఫ్రెండ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మేరే సాయి 1152 ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము. బల్వంత్ ముంబై వెళ్లి తన పని పూర్తి కాకపోవడంతో ఇంటికి చేరుకుని చాలా ఆవేశంగా అసలు ఆ ఫకీరు ఎలా చెప్పగలిగాడు నా పని పూర్తి కాదు అని ముందుగానే చూస్తుంటే నా దగ్గర ఉన్న ముఖ్యమైన కాగితాన్ని అతను కాజేసినట్టుగా నాకు అనిపిస్తుంది. అసలు అది ఎలా సంభవమైందో కూడా నాకు అర్థం కావడం లేదు అనగా వెంటనే కులకర్ణి సర్కార్, చూడండి బల్వంత్ జీ, ఇందులో ఆశ్చర్యపోవాల్సింది ఏమీ లేదు. అతనేమీ సాధారణమైన వ్యక్తి కాదు. అతను ప్రతి ఒక్క విషయంలోనూ కలగజేసుకుంటూ ఉంటాడు. గత కొద్ది సంవత్సరాలుగా నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి అతని గురించి నాకు పూర్తిగా తెలుసు అని అంటారు. వెంటనే బల్వంత్, నిజానికి నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏమిటి అంటే ఆ ఫకీరు ఆ పేపర్ని కాజేశాడో లేదంటే ఆ పేపరు ఇక గ్రామస్తుల్లో ఇంకెవరికైనా లభించిందో అర్థం కావడం లేదు. ఒకవేళ అది కనుక ఎవరికైనా దొరికితే అది చదవడం వచ్చిన వారైతే లేనిపోని పెద్ద సమస్య వచ్చి పడుతుంది అనగా వెంటనే నాకు లభించింది అంటూ మాటలు వినిపిస్తాయి. ఇంతలో లోపలికి అలా నడుచుకుంటూ సదాశివ్ వచ్చేసేసి, మీరు నన్ను మోసం చేశారు. మీరు నాకు చెప్పింది ఒకటి, చేయించింది ఒకటి. ఆ భూమిని 2500 రూపాయలు ఇచ్చి కొనుగోలు చేయమన్నారు. కానీ మీరు అదే భూమిని 5000 రూపాయలకి మీరు కొనుగోలు చేస్తున్నట్టుగా బ్రిటిష్ ఆంగ్లేజీ ప్రభుత్వ అధికారుల దగ్గర నుంచి తీసుకుంటున్నారు. ఇదెక్కడ న్యాయం అనగా వెంటనే బల్వంత్, అయినా నీవు నన్నెందుకు ప్రశ్నిస్తున్నావు? అయినా నీకు ఎంత ధైర్యం ఉంటే ఇలా నా ఎదురుగా మాట్లాడతావు? నేను నిన్ను ఒక పనివాడిలాగా నా కింద చెప్పింది చేయడం కోసం ఇక్కడికి తీసుకువచ్చాను. ఏది ఏమైనా కూడా నేను చెప్పిన పని చేసి నీవు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఆ భూమి మీద ఎంత ఆదాయం వచ్చింది అవన్నిటితో నీకు అనవసరం. నేను చెప్పిన పని చేయడము, నువ్వు వెళ్ళిపోవడం అంతే అనగా వెంటనే అతను చాలా ఆవేశంగా, చూడండి, ఇంతకీ నేను అమ్మి పెట్టినట్టయితే మీరు నాకు కమిషన్ ఇస్తాను అన్నారు. నేను వారితో 2500కి ఒప్పందం కుదిర్చి వారు అమ్మేలాగా నేను కొనుగోలు చేసేలాగా అంతా చేశాను. ఇప్పుడు మీకు లాభం ఇంకొక ఇంత ఎక్కువ వస్తుంది అంటే ఇప్పుడు మీరు నాకు కూడా లాభాన్ని 2 ఇవ్వాల్సి ఉంటుంది. మీరు నా డబ్బు ఇచ్చేసినట్టయితే నేను తక్షణం ఈ గ్రామం విడిచి వెళ్ళిపోతాను అని అంటారు. వెంటనే అలా కులకర్ణి సర్కార్ బల్వంత్ ఇద్దరు పెద్దగా నవ్వుతారు. కులకర్ణి సర్కార్, హరి ఓం హరి ఓం. అయినా నీవు డబ్బు తీసుకొని ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోవాలని అనుకుంటున్నట్టుగా ఉన్నావు. చూడబోతే నీకు డబ్బు ఇక్కడ ఎవ్వరు ఇవ్వడానికి సిద్ధంగా లేరు. సదాశివ్, ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో, నీవు కమిషన్ అని అడుగుతున్నావు. అయినా నీవు ఏం చేసావని నీకు కమిషన్ ఇవ్వడానికి? అంతా చేసి నేను గ్రామస్తులని నా దగ్గర తీసుకున్న అప్పుని తిరిగి కట్టమన్నాను. వాళ్ళని కట్టలేకపోయినట్టయితే భూములు ఇవ్వమని వాళ్ళని నేను బెదిరించాను. దానికి భయపడి భూమిని నీకు అమ్మడానికి వాళ్ళు సిద్ధపడ్డారు. నీవు వారి దగ్గర ఆ భూమిని కొనుగోలు చేశావు. కేవలం నీవు అలా మాట అడ్డంతో ఇదంతా చేయగలిగావు. నేను వెనుక ఉండి నడిపించగలిగాను. అంటే ఎక్కువ మొత్తంలో డబ్బు నాకు వస్తుంది. ఈ పని చేసిన దానికి నీకు 2 లాభం ఇవ్వాలా? ఇచ్చేది లేదు, పో, ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అనగా వెంటనే బల్వంత్, నేను ఊరుకునేది లేదు అని చాలా ఆవేశంగా మాట్లాడి, ఇదిగోండి ఈ కాగితాన్ని తీసుకొని వెళ్ళి అందరి ముందు నేను చూపిస్తాను, అప్పుడు విషయం బయటికి వస్తుంది అనగా వెంటనే కులకర్ణి సర్కార్, ఇది ఆంగ్లేజీ ప్రభుత్వ అధికారులు ఇచ్చింది, అది అందరికీ చూపించినా ఏం కాదు. నువ్వు ఒకవేళ వారి దగ్గరికి వెళ్ళి చూపిస్తే మొదట అందరు నిన్నే తప్పుపడతారు అని అలా భయపెడుతూ మాట్లాడతారు. వెంటనే సదాశివ్ చూసేదేమీ లేక అతను ఆ కాగితాన్ని మరలా చూసి అలా ఆలోచనలో ఉంటారు. ఇంతలో బల్వంత్, నువ్వు ఏం చేసుకున్నా కూడా నాకు ఏం అభ్యంతరం లేదు. నీవు మోసం చేస్తున్నట్టుగా వాళ్ళ ముందు బయటపడితే వాళ్ళు నిన్ను ఖచ్చితంగా శిక్షించి తీరుతారు. ఎట్టి పరిస్థితులను వదిలిపెట్టరు. అందరూ కలిసి కొట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నీవు నమ్మబలికి మోసం చేశావనే విషయం బయటపడిపోతుంది కాబట్టి అనగా వెంటనే అతను కంగారు పడిపోతూ ఏం జరుగుతుందా అని అలా ఆలోచనలో ఉండిపోతాడు. అదే సమయాన్ని ఆసరాగా చేసుకొని కులకర్ణి సర్కార్ అతని చేతిలో ఉన్న ఆ యొక్క లేఖని లాక్కుంటాడు. వెంటనే సదాశివ్, దయచేసి నేను చాలా నిజాయితీగా మీ పనిని పూర్తి చేసి పెట్టాను. నాకు ఎంతో కొంత డబ్బు ఇవ్వండి, నాకు డబ్బు అవసరం ఉంది అనగా వెంటనే బల్వంత్, చూసావా కులకర్ణి సర్కార్జీ ఇప్పుడు రాయబారానికి వచ్చి కాళ్ళబేరానికి అతను దిగజారుతున్నాడు.
మన దగ్గర డబ్బు అడుగుతున్నాడు, ఇప్పుడు బ్రతిమలాడుతున్నాడు అనగా వెంటనే కులకర్ణి సర్కార్ ఇస్తాను అని చెప్పి తన జోబీలో నుంచి డబ్బు తీసి ఇచ్చి, ఇదిగో నీకు ఎంత కావాలంటే అంత తీసుకో అని చెప్పి అలా ఒక 50 రూపాయలని చేతిలో పెడతాడు. వెంటనే అతను అవి తీసుకోవడం ఇష్టం లేక అలా బాధపడిపోతూ మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెంటనే కులకర్ణి సర్కార్, చూసావా నేను అతన్ని ఇప్పుడు ఎక్కడికి పంపివేశానో, నేను అతని యొక్క లాభాన్ని చేజిక్కించుకున్నాను, ఇక ఆ లాభాన్ని మన ఇద్దరమే పంచుకునేది అని అంటారు. వెంటనే అలా బల్వంత్, ఒకవేళ ఇతను బయటికి వెళ్ళి మాట్లాడితేను, ఆ బైరాగి మాటలు ఇతను మాటలు అందరూ వింటేను అనగా వెంటనే కులకర్ణి సర్కార్, ఏం పర్వాలేదు, ఏం చేయాలి అనేది నేను బాగా ఆలోచించి మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా నేను పనులు పూర్తి చేస్తాను, హరి ఓం అని అంటారు. మరోవైపు సాయి ఎండుగడ్డి కోస్తూ ఉండగా ఇంతలో ఒక వ్యక్తి పరిగెడుతూ వచ్చి, సాయి, నా కుమారుడు ఇంటి బయట ఆడుకుంటూ ఒక్కసారిగా కుప్పకూలి కింద పడిపోయాడు, ఏం జరిగిందో కూడా అర్థం కావడం లేదు, దయచేసి సహాయం చేయండి సాయి అనగా వెంటనే సాయి, నేను గడ్డి కోస్తున్నాను, అది పూర్తి కాగానే వస్తాను అని అంటారు. వెంటనే అతను అలా కంగారు పడిపోతూ, ఇదేమిటి నా కుమారుడు అలా పడిపోయాడని చెప్పిన తర్వాత కూడా సాయి ఇలా గడ్డి కోస్తానంటున్నారు అని ఆలోచనలో ఉంటారు. వెంటనే సాయి, గడ్డి కోయడం కూడా చాలా అవసరం, అర్థం చేసుకో అని అలా సాయి చెప్పి, ఈ షిరిడీలో ఎవ్వరికీ ఎటువంటి హాని కలగకుండా జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది అని అంటారు. రేపు గ్రామంలోని వారంతా చెట్టు కింద అలా చేపపరుచుకొని ఇలా మాట్లాడుకుంటూ కూర్చుంటారు. మనం ఇంతకుముందు పొద్దున్నే లేచి పొలం పనులకు వెళ్ళి వచ్చి ఎప్పుడో ఖాళీ సమయం దొరికినప్పుడు ఇలా చెట్టు కింద చాప వేసుకొని ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. అటువంటిది ఇప్పుడు మన అందరికీ ఖాళీ సమయం లభించింది, చాలా సంతోషంగా ఉంటున్నాము, పొలం అమ్మిన దగ్గర నుంచి ఎటువంటి పని లేదు, ప్రశాంతంగా మనం తింటున్నాము, నిద్రపోతున్నాము అని అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో అక్కడికి కొంతమంది చేరుకొని, చూడండి సదాశివ్ అనే వ్యక్తి ఈ గ్రామంలోనికి వచ్చాడని మాకు విషయం తెలిసింది, ఏమిటి అతను ఇక్కడ ఉన్నారా అనగా వెంటనే వారు హా ఉన్నారు అనగా ఇంతలో ఆ వచ్చిన వ్యక్తి, చూడండి అతన్ని మీరు నమ్మి ఏదైనా పొలం అమ్మారా, అతనేమి సాధారణమైన వ్యక్తి కాదు, దొంగ, అతను మమ్మల్ని నమ్మించి మోసం చేశాడు అనగా వెంటనే వాళ్ళు అలా చెప్పడంతో ఏం జరిగింది ఏమిటి అని అడుగుతారు. వాళ్ళు జరిగిందంతా వివరిస్తారు. మా గ్రామం నాసిక్, మేము అక్కడ ఉంటున్నప్పుడు అతను వచ్చి మీరు 2500 రూపాయలకి మీ పొలం అమ్మినట్టయితే నేను కొనుగోలు చేసి ఆ ప్రాంతంలో ఫ్యాక్టరీ కడతాను, తర్వాత మీకు ఉద్యోగాలు ఇస్తాను అని చెప్పాడు. మేము అందరం నమ్మబలికి అతనికి అమ్మేశాము. ఆ తర్వాత మమ్మల్ని మోసం చేసి అధికారుల వద్ద మా దగ్గర కొన్న పొలానికి 5000 రూపాయలు అతను లాభం చేకూర్చుకున్నాడంట. ఆ తర్వాత నుంచి అతను కనిపించడం లేదు. ఇలా చుట్టుపక్కల గ్రామాల్లో కూడా వెళ్ళి అలాగే చేస్తున్నాడంట. అతని మాటలు నమ్మవద్దు అని చెప్పి వాళ్ళకి చెప్పడంతో అందరూ కంగారుగా మాట్లాడుతూ అలా ఒకరితో ఒకరు చర్చించుకుంటూ ఉండిపోతారు. ఇంతలో మరోవైపు నుంచి సంతాపంతా అలా ఒక వ్యక్తిని ఈడ్చుకొని వస్తూ ఉంటాడు. వెంటనే అతను, దయచేసి నా మీద జాలి చూపండి, వదలండి అని అంటాడు. ఇంతలో చందుకి మొదటి రోజు సదాశివ్ వస్తున్నప్పుడు అలా జరిగిన సంఘటన గుర్తు వస్తుంది. వెంటనే అలా పరిగెడుతూ వెళ్ళి, ఇతన్ని ఎక్కడి నుంచి తీసుకువస్తున్నారు, అసలు ఏమిటి విషయం అని అడుగుతారు. వెంటనే అలా సంతాపంతా, ఇతనెవరో నీకు తెలుసా అని అడుగుతారు. ఇంతలో అతను, సదాశివ్ మొదటి రోజు వచ్చినప్పుడు అతని దగ్గర ఉన్న బంగారు ఆభరణాలు ఇతను కొట్టివేయబోతూ ఉండగా నేను అతన్ని సంరక్షించాను అనగా వెంటనే అతను భయపడిపోయి, నేనేమీ కొట్టేయలేదు, ఆ రోజు సదాశివే నన్ను అలా నటించమని చెప్పాడు, అందుకే అలా చేశాను అంటూ అలా జరిగిన సంఘటనని వివరిస్తారు. వెంటనే అలా అక్కడ ఉన్న గ్రామస్తులు అందరూ, అవునా, అతను పూర్తిగా మనల్ని నమ్మబలికి మోసం చేశాడనమాట, అతన్ని ఇప్పుడు వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని చెప్పి అలా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు. ఇంతలో సంతాపంతా, సర్కార్ గారికి ఈ విషయం అతి త్వరగా తెలియపరచాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంతలో అలా సుధామ, సదాశివుని వదిలిపెట్టే ప్రసక్తే లేదు, అతను మన అందరినీ మోసం చేశాడు, మన భూములని కాజేశాడు అని చెప్పి కోపంతో రగిలిపోతూ అక్కడి నుంచి బయలుదేరుతారు. రేపు సాయి ఆ కోసిన గడ్డి తీసుకొని అలా
అక్కడికి చేరుకోగా వెంటనే అతను సాయి దయచేసి నా కుమారుడికి ఏమైందో చూడండి, నాకు చాలా భయంగా ఆందోళనగా ఉంది అనగా సాయి ఆ పిల్లవాడిని పరీక్షించి ఆ తర్వాత తీసుకొచ్చిన గడ్డిని ఆ పక్కనే అలా నెమ్మదిగా పరిచే పనిలో నిమగ్నమవుతారు. రేపు మీర కంగారు పడుతూ ఉండగా అది గమనించిన సుభద్ర ఏమైంది, ఏమిటి విషయం అని అడుగుతుంది. వెంటనే ఆమె నా మనసు ఏదో కీడు జరగబోతున్నట్టుగా తెలియపరుస్తుంది అనడంతో వెంటనే సుభద్ర పద సాయిని కలవడానికి వెళ్దాం అని అక్కడి నుంచి బయలుదేరుతారు. మరోవైపు సదాశివ్ ఒంటరిగా నడుచుకొని వస్తూ నా భార్య వద్ద ఉన్న నమ్మకాన్ని పోగొట్టుకున్నాను, గ్రామంలోని ఉన్న ప్రజల వద్ద నమ్మకాన్ని కూడా పోగొట్టుకున్నాను, ఇటువంటి కష్టం ఎవరికీ రాకూడదు అని చెప్పి అలా బాధపడిపోతూ ఇప్పుడు నేను ఏం చేయాలి, ఒంటరినైపోయాను అని అలా దిగాలుగా నడుచుకొని వస్తూ ఉంటాడు. ఇంతలో ఎదురువైపుగా అలా గ్రామస్తులు అందరూ చాలామంది కర్రలు అలాగే కొంతమంది రాళ్ళు తీసుకొని అలా అమాంతం పరిగెడుతూ అక్కడ వరకు చేరుకొని ఇదిగో ఇతను మనల్ని మోసం చేసి ఎంత ధీమాగా నడుచుకొని వస్తున్నాడో చూడు, ఇతన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు, ఈరోజు ఇతని అంత చూడాల్సిందే, మనల్ని మోసం చేశాడు అని చెప్పి చాలా ఆవేశంతో వాళ్ళ అందరూ కొట్టడానికి పైకి రాబోతారు. అతను మాట్లాడలేక మౌనంగా ఉండిపోతాడు. ఇంతలో ఇది చూస్తున్న అలా మీర పరిగెడుతూ తన భర్తని ఎవ్వరూ ఏం చెయ్యొద్దని ప్రాధేయపడుతూ అలా చేతులు జోడించి వేడుకుంటుంది, దయచేసి అతన్ని క్షమించండి, అతను ఇది కావాలని చేయలేదు అని చెప్పి అలా ఏడుస్తూ అడుగుతూ ఉంటుంది. ఇంతలో సదాశివ్ తన నోట మాట రాదు గొంతు నొప్పి వల్ల. వెంటనే నేను నా భార్యని తప్పు పట్టాను, ఆమెని ఇబ్బంది పెట్టాను, నా కోసం వీళ్ళని ప్రాధేయపడుతూ అడుగుతుంది అని చెప్పి అలా మనసులో అనుకుంటూ మౌనంగా చూస్తూ ఉండిపోతాడు. మరోవైపు సాయి అలా గడ్డిని పరిచి తర్వాత తీక్షణంగా ఆ గడ్డి వైపు చూస్తూ ఉంటారు. ఇంతలో ఒక్కసారిగా అలా మంట రగులుకుంటుంది. మరోవైపు ఆమె మీరా బ్రతిన్లాడినప్పటికీ కూడాను అక్కడ ఉన్న ప్రజలు ఇతన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు, ఇతను అందరినీ మోసం చేశాడు, ఇతనికి తగిన శాస్తి జరగాల్సిందే అని కొట్టడానికి అలా ముందుకి 2 అడుగులు వేయగా ఒక్కసారిగా మంట వస్తుంది. అందరూ అలా భయాందోళనకి గురయ్యి వెనక్కి జరుగుతారు. ఇలా ఎలా జరిగింది, ఉన్నపలంగా మంట ఎలా వచ్చింది అని మాట్లాడుకుంటూ ఉంటారు. వెంటనే కొంతమంది ఏది ఏమైనా కూడా ఇతన్ని వదిలిపెట్టకూడదు, ఎలాగైనా సరే ఇతనికి తగిన విధంగా మనం బుద్ధి చెప్పాలి అని అలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో మరోవైపు పిల్లవాడి పక్కన అలా మంటలు రావడంతో తండ్రి కంగారు పడిపోతూ ఏమిటి సాయి ఎలా చేశారు అని అడుగుతారు. వెంటనే సాయి అతనికి విపరీతమైన జ్వరం ఎక్కువ ఉంది, దానివల్ల ఒళ్ళు బాగా కొంత సమయానికి చల్లబడిపోయింది, ఇప్పుడు అతని శరీరానికి కొంచెం వేడి అవసరం, అది తగలగానే ఆ పిల్లవాడిలో కొంచెం చలనం లభిస్తుంది, చూస్తూ ఉండు అని అంటారు. వెంటనే ఆ పిల్లవాడికి కొంచెం స్పృహ వస్తుంది. అలా పరిగెడుతూ తండ్రి దగ్గరికి వస్తారు. ఇంతలో తండ్రి సాయి ధన్యవాదాలు అని అంటారు. సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదించి తన జోలిలోంచి ఊది ఇచ్చి పిల్లవాడికి తాగించండి అని అక్కడి నుంచి బయలుదేరుతారు. మరోవైపు అలా గ్రామస్తులు అతన్ని కొట్టడం కోసమని ఆ మంటని ఆర్పే పనిలో నిమగ్నమయ్యి ముందుకు రావడానికి నానా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వెనక వైపుగా సాయి వచ్చి ఆగండి అని అంటారు. వెంటనే వాళ్ళంతా అలా పక్కకు తొలుగుతారు. ఇంతలో సాయి అలా నెమ్మదిగా నడుస్తూ ముందుకు వెళ్ళగా ఆ మంట ఒక్కసారిగా ఆగిపోతుంది. వెంటనే ఇదంతా సాయి మహత్యం, సాయి వల్లనే ఇది సాధ్యమైంది అని అలా మాట్లాడుకుంటూ ఉంటారు. వెంటనే సాయి ఏమిటి మీ అందరూ సదాశివుని కొట్టాలనుకుంటున్నారా అనగా వాళ్ళందరూ హా సాయి, ఇతను మమ్మల్ని మోసం చేశాడు, అతన్ని మేము తప్పకుండా శిక్షించాలనుకుంటున్నాము అనగా వెంటనే సాయి మీ అందరూ మోసపోయామని ఇప్పుడు తెలిసి వచ్చిందా, మీరు మీ అవసరాల కొద్దీ ఆ పొలాన్ని అమ్మారు, మీరు ఒక్కసారైనా ఆలోచించారా అనగా వెంటనే సుధామ సాయి అసలు ఇతను ఇలా మోసం చేయడం ఎంతవరకు సబబు అనగా వెంటనే సాయి చూడండి, మీరు కొట్టాలనుకుంటే నేను ఎవరిని ఆపబోను, కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ అందరూ చేసేది సరైనదా కాదా అని, మీరు మీ అవసరాలకి తగ్గట్టుగా భూమిని అమ్ముకున్నారు అని అలా సాయి సుధామ ఈ గ్రామంలో ఎంతోమంది పిల్లల వివాహాలు అయ్యాయి, వాళ్ళ అందరూ భూములు అమ్ముకొని వివాహం చేశారా, లేదు కదా, నీవు నీ కూతురి వివాహం కోసం భూమిని అమ్మడానికి సిద్ధపడ్డావు, అమ్మి అత్తింటి వారికి వాళ్ళ స్థాయికి మించిన వస్తువులన్నీ ఇవ్వాలనుకున్నావు, నీ స్థాయి అదేనా, బంగారు ఆభరణాలు అలాగే గుర్రబండి ఇవన్నీ వాళ్ళేమైనా ఆశించి అడిగారా, లేదు కదా, కానీ నీవే ఇస్తానని మాట ఇచ్చావు, ఇది నీవు కావాలని చేసిన పని, అది అవసరమా, తర్వాత నీ భవిష్యత్తు ఏమిటి అని నీవు కనీసం ఆలోచించుకున్నావా అని చెప్పి అలా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఇంకొక వ్యక్తిని ఇంతకుముందు నీవు సాధారణమైన నూలు దుస్తులు ధరించేవాడివి, ఇప్పుడు సిల్క్ దుస్తులు ధరిస్తున్నావు, నీకు ఏదైనా ప్రాధాన్యం పెరిగిందా, లేదు కదా,
మీ ఇంట్లో ఇంతకుముందు మట్టి నేల ఉండేది, ఇప్పుడు రాతి నేలగా మార్చుకున్నావు, దానివలన నీకేమైనా వదిగిందా అని ఇలా సాయి అలా ప్రశ్నల మీద ప్రశ్నలు అక్కడ ఉన్నవారందరినీ అడుగుతారు. మీరు తల్లి లాంటి భూమిని అమ్ముకొని ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు, ఇది సరైనదేనా అని చెప్పి అలా అందరినీ సాయి ప్రశ్నిస్తూ అడుగుతారు. వాళ్ళు ఏం సమాధానం చెప్పలేక మౌనంగా ఉండిపోతారు. ఇంతలో సదాశివ్ మనసులో, అయ్యో భగవంతుడా, సాయి ఇంత మంచివాడని నేను తెలియక అతని పేరు చెప్పుకొని అందరినీ మోసం చేశాను, అతని భక్తునిగా నమ్మబలికి అందరినీ ఇబ్బంది పెట్టాను, ఇప్పుడు నేను కష్టంలో ఉన్నప్పుడు సాయి నాకు రక్షగా ఉన్నారు అని అలా బాధపడిపోతూ కనీసం క్షమాపణ అడుగుదామన్నా కూడా ఈ యొక్క గొంతు సహకరించడం లేదు అని అంటారు. ఇంతలో సుధామ, సాయి ఇతను చేసిన పని వలన మేము పూర్తిగా నష్టపోయాము, ఆ నష్టానికి ఎవరు ఇప్పుడు పరిహారం కడతారు? అతను 5,000 రూపాయలకి భూమి అమ్ముకుంటున్నాడు, మా దగ్గర కేవలం 2,500 రూపాయలకి కొనుగోలు చేసి, దానివల్ల మాకే కదా నష్టం, అందుకే మేము అతన్ని శిక్షించాలనుకుంటున్నాము. నిజానికి ఒప్పుకుంటాము, స్వార్థం కోసమే అమ్ముకుంటున్నామని, కానీ ఒకటి మాత్రం నిజం కదా సాయి, అతను ఇక్కడ ఫ్యాక్టరీ కడతా అన్నాడు, ఆ ఆశతోనే కదా మేము ఇదంతా చేసింది అని అంటారు. వెంటనే సాయి, చూసావా సదాశివ్, అందరికీ నీవు ఆశ పెట్టావు, ఒక్కొక్కరు వారి అవసరాలు తీరుతాయి, తర్వాత ఉద్యోగం లభిస్తుందని వాళ్ళు నీకు భూమిని అమ్మారు, కనీసం ఒకసారైనా ఆలోచించావా? లక్ష్మి నిన్ను వాళ్ళ ఇంట్లో ఉండడం వల్ల అంకుల్ అంటూ నీకు అన్ని మర్యాదలు చేసింది కదా, అటువంటి ఆ అమ్మాయికి నీవు ఎలా అన్యాయం చేయాలనుకున్నావు? ఆ అమ్మాయి కోసమే కదా వాళ్ళు భూమిని అమ్మాలనుకున్నారు, వారి దగ్గర కూడా నీవు ఇలా అన్యాయంగా ప్రవర్తించావే, ఇది ఎంతవరకు న్యాయం అని అలా ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతారు సాయి. వెంటనే అతను ఏం సమాధానం చెప్పలేక కన్నీరు పెట్టుకుంటారు. ఇంతలో అలా అతను క్షమాపణ చెప్పాలని అలా నానా ప్రయత్నాలు చేస్తారు, అయినా గొంతు పగలదు. వెంటనే సాయి, చూడు, కనీసం మాట్లాడు, ఏదో ఒక సమాధానం చెప్పు అని అంటారు. అతను మాట్లాడలేకపోతున్నానని సైగ చేస్తారు. ఆ తర్వాత అతను అలా ప్రయత్నం చేస్తూనే ఉండగా ఇంతలో మీరా, సాయి అతను గొంతు నొప్పితో చాలా బాధపడుతున్నారు, అతను మాట్లాడలేకపోతున్నారు, కనీసం మీరైనా అర్థం చేసుకోండి సాయి అని అంటారు. వెంటనే సాయి, ప్రయత్నం చేస్తే సాధ్యం కానిదంటూ ఏమీ ఉండదు సదాశివ్, ఆ భగవంతుడు తప్పకుండా సహాయం చేస్తారు అని అంటారు. వెంటనే అతను అలా సాయి సాయి అని అనాలని మనసులో అభిప్రాయపడుతూ ఉంటాడు. ఇంట్లో అతని నోట ఒక్కసారిగా సాయి అని మాట వస్తుంది. ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.